అతడు సాధించాడు. ఎవరికీ సాధ్యం కానిది అతడు సాధించాడు. ఎవరు కలలో కూడా ఊహించనిది అతడు సాధించాడు. అతడి విజయం తిరుగులేనిది. ఇప్పటి వరకు ఏ భారతీయుడు సాధించలేనిది. అతడే సాయిదీప్. అమెరికా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి భారతీయుడు. 69 ఏళ్ల చరిత్రలో ఏఎఫ్ఎం ఛాంపియన్షిప్ ను గెలిచిన అమెరికా గడ్డపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశాడు. ఎన్నో ఏండ్ల కల ఈ ఏడాది నెరవేరింది. తరతరాలుగా గుర్తుండిపోయేలా యువకుడు ఆదర్శంగా నిలిచాడు. మోటార్ సైక్లిస్ట్ ఛాంపియన్ సాయిదీప్. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఏడాది జరిగిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్ ఛాంపియన్షిప్ లో కవాసాకి నిజంతో సాయిదీప్ రేసింగ్ లో విజేతగా నిలిచాడు. ఏఎఫ్ఎం అనేది 1954లో స్థాపించబడిన అమెరికాలోని పురాతనమైన మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఆర్గనైజేషన్. అప్పటి నుంచి దీనిలో ఛాంపియన్షిప్ సాధించడం ఏ భారతీయుడికి సాధ్యం కాలేదు. 69 ఏళ్ల ఏఎఫ్ఎం చరిత్రలో ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి భారతీయుడు సాయిదీప్ కావడం ఆయన కుటుంబం, బంధువులు, స్నేహితులు అంతా సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఎంఎఫ్ఎం ఛాంపియన్షిప్ సాధనలలో నంబర్ 1 స్థానంలో నిలబడమే లక్ష్యంగా సాయిదీప్ ముందుకు సాగాడు. ఆ పోరులో సాయిదీప్ అతడి కవాసాకి టీం అసాధారణ ప్రదర్శన చేసిందనే చెప్పాలి. 2023 సీజన్లో అనేక రేసుల్లో విజేతగా నిలవడమే ఆయన ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. ఏఎంఎఫ్ ఛాంపియన్షిప్ నెగ్గాలని ఆయన మనసులో గట్టిగా అనుకున్నారు. గొప్ప విజయం అందుకున్నారు. ఈ ఏడాదిని అద్భుతంగా, ఆనందంగా ముగించాడు. ఛాంపియన్షిప్ సాధనలో ఆయన ప్రయాణం ఇలా సాగింది. ఫార్ములా 40 లైట్ వెయిట్ నోవిస్ ఈవెంట్ సందర్భంగా బటన్ విల్లో రేస్వే పార్క్, థండర్ హిల్ రేస్వేలో అతడు అనేక స్పీడెస్ట్ ల్యాప్ టైం రికార్డులు, ఎన్నో విజయాలను సాధించాడు. 176 పాయింట్లు సాధించి అత్యద్భుతమైన ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు. ఏకైక భారతీయ సాధకుడిగా సగర్వంగా నిలిచాడు. చివరి రేసు వరకు ఈ ఈవెంట్ అంతటా ఎంతో కఠినమైన పోటీని ఎదుర్కొని అద్భుత విజయాన్ని సాధించానని ఆనందంగా చెప్పాడు. సాయిదీప్ విజయం పరంపర ఇది. కాలిఫోర్నియాలోని పోర్చ్ క్లబ్ లో సూపర్ కార్స్ రేసింగ్, అమెరికాలోని ఏఎఫ్ఎం డూప్లెక్స్ సిఆర్వే సిరీస్ లతో కలిసి సూపర్ బైక్స్ లో ప్రొఫెషనల్ గా పోటీ పడుతున్న అనుభవం సాయిదీప్ కు ఉంది. ఎంఎస్ ధోని, అరుణ్ పాండే, నాగార్జున, నందీష్, అమిత్, సత్య వంటి ప్రముఖులతో కలిసి మహీ రేసింగ్ టీం ఇండియా వ్యవస్థాపకుడు సహా యజమానిగా కూడా సాయిదీప్ కీలక పాత్ర పోషించాడు. జట్టు నిర్వహణలో అంతర్భాగంగా మహీ రేసింగ్ జట్టు 2013లో ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకోవడం ద్వారా చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. దాని ద్వారా క్రీడా చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి భారత జట్టుగా నిలిచింది. 2010లో మోటోజీపీ సపోర్ట్ రేసులో అర్హత సాధించింది. తొలి భారతీయుడిగా సాయిదీప్ నిలిచాడు. అప్పటి నుంచి అతడు మోటోజీపో, మోటో అమెరికా, వరల్డ్ ఎస్బీకే జట్టుతో కలిసి ఫార్ములా 1, నాస్కర్, ఇండియన్ సిరీస్, మలేషియా జీపీ, సూపర్ కార్ సిరీస్, మోటో జీపీ, ఏషియన్ జీపీ, ఏఎంఏ రేసింగ్, వరల్డ్ సూపర్ బైక్ వంటి వివిధ గ్లోబల్ రేసింగ్ ఈవెంట్లలో సాయిదీప్ పాల్గొన్నాడు. అలాగే వరల్డ్ బ్రాండ్ బిల్డింగ్ అనుభవం, ఇంటర్నేషనల్, నేషనల్ ఛాంపియన్షిప్ రేసు జట్లతో అతడికి ప్రత్యక్ష అనుభవం ఉంది. అలాగే రోడ్ రేసింగ్ పై లోతైన అవగాహన సాయిదీప్ది. ఇంగ్లాండ్ మరియు కాలిఫోర్నియాలో శిక్షణ పొందిన సాయిదీప్ లగూనా సెక, ఇన్ఫెనియా రేస్వే, ఫాంటానా, విల్లో స్ప్రింగ్స్, స్టీల్స్ ఆఫ్ విల్లోస్, థండర్ హిల్స్ రేస్వే, రెనో ఫిన్లే రేస్వే, బటన్ విల్లో రేస్వే సహా ప్రముఖ యుఎస్ రేస్ ట్రాక్లతో ట్రాక్ డేస్ ను అతడు నిర్వహించాడు. ఇలాంటి చిరస్మరణీయ విజయాలే ఇండియాకు కావాలి. అన్ని రంగాల్లో మన యువకులు దూసుకెళ్లాలి. ప్రతి ఆట, ప్రతి పాట మనదే కావాలి. ప్రపంచ యవనికపై మన యువత మెరిసిపోవాలి. సాయిదీప్ ను ఆదర్శంగా తీసుకొని యువతరం దూసుకెళ్లాలి.